అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. రీసెంట్గా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో రకరకాల కాంట్రవర్సీలు అయితే జరుగుతూనే ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్క దాని గురించి సంబంధించి మనతో పాటు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ అడ్వకేట్ చంద్రిక గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో అండి. హలో చంద్రిక గారు. అండ్ రీసెంట్గా మనం చాలా కాంట్రవర్సీస్ అయితే సోషల్ మీడియాలో చూస్తున్నాం. ముఖ్యంగా ప్రకాష్ రాజ్కి సంబంధించి ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ నడుస్తూ ఉంటుంది. లాస్ట్ మంత్ కూడా వాళ్ళ మదర్ ఎప్పుడైతే చనిపోయారో వాళ్ళ మదర్ వచ్చేసి క్రిస్టియన్ అనమాట. తనేమో దేవుని నమ్మను, నేను నాస్తికుడిని అంటాడు. సోషల్ మీడియాలో అప్పుడు కూడా నా తల్లి నమ్మకాన్ని నేను ఇది చేయకూడదు కాబట్టి క్రిస్టియన్ పద్ధతుల్లో మా తల్లి ఆఖరివన్నీ చేస్తున్నాము అని చెప్పారు. ఇప్పుడు రీసెంట్గా రామాయణం మీద, లక్ష్మణుడి మీద ఆయన చేసిన కమెంట్స్ చూసి హిందువులందరూ కూడా ప్రకాష్ రాజ్ని తిట్టిపోస్తున్నారు. అసలు ఈ ఇన్సిడెంట్ని మనం ఎలా చూడాలి? యాంటీ హిందూయిజమే కదా. హిందువులను తిట్టిపోస్తున్నారు అంటే వాళ్ళు యాంటీ హిందూస్ అనే అర్థం. ఓకే, అఫ్ కోర్స్ ఆయన నేను దేవుణ్ణి నమ్మను అని చెప్తున్నాడు. దేవుణ్ణి నమ్మకపోతే ఎవరిని నమ్మద్దు. ఇప్పుడు వాళ్ళ మదర్ నమ్మకాలని తను ఒబే చేస్తున్నాను కాబట్టి, నేను మా అమ్మ క్రిస్టియానిటీని నమ్మింది కాబట్టి, క్రిస్టియన్లోకి కన్వర్ట్ అయింది కాబట్టి నేను ఆ మతాచారాల ప్రకారం ఆవిడకి రెస్పెక్ట్ ఇస్తూ ఆవిడ దేనిని నమ్మితే దాన్ని ఫాలో అయ్యాను అని చెప్పారు కదా. మరి ఈయన మ్యారేజ్ చేసుకున్న ఆవిడ హిందూయే కదా. అవును, అవునా? మరి పంచ కట్టుకొని పిల్లడిని తీసుకుని గుళ్ళకి వెళ్ళినవి కూడా ఉన్నాయి మనకు. సోషల్ మీడియాలో చూశాను నేను. మరి నీకు హిందూ ధర్మం మీద నమ్మకం లేనప్పుడు, నువ్వు నాస్తికుడు అయినప్పుడు, నువ్వు నీ కొడుకుని తీసుకొని పంచ కట్టుకొని గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు ఎందుకు వెళ్ళావు గుడికి అంటే నీ భార్య కోసం వెళ్ళావు. అవునా? అంటే నీ భార్య నమ్మకాన్ని గౌరవిస్తూ నువ్వు గుడికి వెళ్తావు, మీ అమ్మ నమ్మకాన్ని గౌరవిస్తూ నువ్వు క్రిస్టియానిటీ ప్రకారం క్రిమిషన్ చేస్తావు. ఇవి రెండు నువ్వు వాళ్ళ నమ్మకాలను గౌరవిస్తూ ఉంటావు. కానీ ఆల్మోస్ట్ కొన్ని వందలే కదా మన హిందూ జనాభా ఉంది. 100 కోట్ల మంది ఈ హిందూ జనాభాని, ఆ హిందూ మతాన్ని ఎవరైతే ఈ హిందూయిజాన్ని నమ్ముకుంటూ బతుకుతున్నారో వాళ్ళకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వవా? అంటే వాళ్ళ విషయాల్లో నువ్వు ఏది పడితే అది మాట్లాడతావు. అది ఎంతవరకు కరెక్టు? ఆయన ఈరోజు ఏం చేయలేదు కదా, ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నాడు. ఆయన చాలా వరస్ట్గా కూడా ట్రోల్ చేస్తారు. అవి మనం మాట్లాడలేము, మనం సభ్య సమాజంలో ఉన్నాం కాబట్టి మనం మాట్లాడలేము. అండ్ మోర్ ఎవర్, నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, నాకు చాలా కోపం వస్తుంది. నాకు కోపం ఎక్కువ ముక్కు మీదే ఉంటుంది. కానీ నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తాను. నా చదువు నాకు ఆ సంస్కారాన్ని ఇచ్చింది. ఓకే, రాజ్యాంగంలో మాట్లాడే హక్కునిచ్చింది, మతాన్ని మార్చుకునే హక్కునిచ్చింది. అంతేకాని ఎదుటి మతాన్ని కించపరచమని, ఎదుటి మతముని రెస్పెక్ట్ లేకుండా చూడమని ఏం చెప్పలా. అలాగే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాడిని కొట్టొచ్చు అని కూడా నాకేం హక్కు ఇవ్వాల రాజ్యాంగం. ఇస్తే డెఫినెట్గా నేనేంట్రా, చాలామంది వెళ్ళి కొడతారు ఆయన్ని. మాకు ఆ హక్కు లేదు రాజ్యాంగంలో, నాకు ఆ హక్కు ఇవ్వలేదు రాజ్యాంగం. నీ మతం కోసం పిచ్చిగా మాట్లాడిన వాడిని నువ్వు వెళ్ళి కొట్టమ్మా, లేదా మీరు వెళ్ళి కొట్టండి, కొట్టొచ్చు, యూ హ్యావ్ రైట్ అనేది ఏదైనా ఇచ్చి ఉంటే డెఫినెట్గా నేను కొట్టేదాన్ని. అంటే ఇక్కడ నేను నా రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుని రెస్పెక్ట్ చేస్తున్నాను. నేను హక్కులనే కాదు, ఇంతకుముందు కూడా జనరల్గా చెప్పాను నీకు, బాధ్యతలను కూడా స్వీకరిస్తాను. ఓకే, కానీ తనేం చేస్తున్నాడు, తన హక్కుని మాత్రమే వాడుకుంటున్నాడు. నోటికి ఏదొస్తే అది మాట్లాడొచ్చు అన్నట్లు, రైట్ టు స్పీచ్, దాన్ని వాడుకుంటున్నాడు. కానీ అవతల వాళ్ళని హర్ట్ చేయకూడదు అన్న మినిమం సెన్స్ లేదు తనకి. వాక్ స్వతంత్రం హక్కు ఇచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్లు జనాలు మాట్లాడుతూ పోతే ఆ వాక్ స్వతంత్రపు హక్కు ఏదో ఒక రోజు రద్దయ్యే అవకాశం ఈ భారతదేశంలో ఖచ్చితంగా ఉంటుంది. ఓకే ఓకే, ఇలాగే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ మన ఆంధ్రాలో జరిగింది. మీకు ఐడియా ఉండొచ్చు. రఘురామకృష్ణరాజు గారు అని ఆయన స్పీకర్గా చేస్తున్నారు కదా. అక్కడ రామాలయాన్ని ఒక చెత్త కుప్పలాగా చేసేశారు.
సహజంగా రామాలయం ఏదన్నా ఒక ఆలయంలో పూజలు జరగవు, పాడుపడుతుంది కానీ వదిలేస్తారు, అంతేగాని చెత్త తీసుకొచ్చి వెయ్యరు ఏ గుడిలో ఎవరు, అవునా. కానీ ఆ ఊరి వాళ్ళు కావాలి అని చెప్పి ఆ రామాలయంలో చెత్తను వేసి రామాలయాన్ని చెత్త కుప్పగా చేశారు. సరే, అది సాక్షి పత్రికలో వేశారు. అంటే సో రఘురామరాజు గారి కాన్స్టిట్యున్సీలో ఒక విలేజ్లో రామాలయం ఈ విధంగా మారితే ఈయన ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఒక ఆర్టికల్ రాశారు. ఈయనకి అది చూడగానే బాధేసింది. వేసి ఆయన అక్కడ వాళ్ళకి ఎవరికో చెప్పారంట, ఆ విలేజ్లో ఉన్న ఈయన మనుషులు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పి మీరు ఇమ్మీడియట్గా ఆ చెత్తను తొలగించండి, నేను వస్తున్నాను అని చెప్పారంట. సరే, వాళ్ళు తొలగించడానికి వెళ్ళారు. ఈయన బయలుదేరినాక కూడా ఈయన కాల్ రావట్లేదంట. మేము క్లియర్ చేశాం సార్ రండి అని. ఏమైందని ఫోన్ చేస్తే మేము వెళ్ళాం సార్, మమ్మల్ని కొట్టడానికి వచ్చారు, ఇంకొక మతం వాళ్ళు మమ్మల్ని కొట్టడానికి వచ్చారు. ఈ ఊరిలో ఆ విలేజ్లో ఎవరు టెంపుల్కి వెళ్ళరు, అందరూ ప్రార్థనలకి వెళ్ళేవాళ్ళే, కాబట్టి ఆ రామాలయాన్ని మేము అలా చేశాము, మీరెవరు చెత్తను తీయటానికి అని చెత్తను తీయటానికి వెళ్ళిన వాళ్ళని కొట్టారు. ఈయన కూడా వెళ్తే ఈయన కూడా కొట్టారు. అప్పుడు అందరూ ఖండించారు. ఎగ్జాక్ట్గా శ్రీరామనవమి రోజే జరిగింది ఇది. ఆయన ఎలాగోలా దాన్ని క్లియర్ చేశారు. టెంపుల్ కట్టడానికి పర్మిషన్ తీసుకున్నారు ఆయన, అంటే అప్లై చేశారు పర్మిషన్. ఆయన శపథం చేశారు, నేను ఎట్టి పరిస్థితుల్లో టెంపుల్ కడతాను అని శపథం అయితే పబ్లిక్గా చేశారు. ఈయన ఈ ప్రాసెస్ ఉంటుంది కదా, ఒక టెంపుల్ కట్టాలి అంటే పర్మిషన్స్ తీసుకోవాలి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి. ఆయన వాటన్నిటికి అప్లై చేశారు. బట్ అది ఆయన చెప్పలేదు బయటికి. చెప్పకపోయేటప్పటికి జడా శ్రావణ్ కుమార్ అని ఆయన లోయర్ కోర్టు రిటైర్డ్ జడ్జి. అయితే ఆయన హైకోర్టులో వేశారు, కేసు వేశారు. ఈయన పర్మిషన్ తీసుకోకుండా రామాలయం కడతానని చెప్పి శబదాలు చేశారు. ఇది వైలేషన్ ఆఫ్ రైట్స్ అని ఏదో సంథింగ్, ఆ ఊరిలో ఎవరూ లేరు, మతపరమైన హక్కుల్ని కాలరాస్తున్నారు రఘురామకృష్ణరాజు గారు అన్నట్లు ఈయన కేసు వేశారు. వేసి పర్మిషన్స్ తీసుకోకుండా ఎలా కడతారు అని ఈయన కేసు వేశారు. ఆయన కూల్గా పర్మిషన్స్కి అప్లై చేసింది తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేశారు. లేదు ఆలేదు, కోర్టు చివాట్లు పెట్టి పంపించింది. అంటే ఇక్కడ నేను దీనికి లింక్ ఏంటి అని అంటే యాంటీ హిందూయిజం. ఇక్కడ జడా శ్రావణ్ కుమార్ ట్రై చేసింది హిందువులకు ఎగనెస్ట్గా వెళ్ళటానికి. ప్రకాష్ రాజు లక్ష్మణ్ని లక్కీ అన్న, మన రావణాసురుణ్ణి గిరిజనుడు అన్న, రాముడు పళ్ళు కోసుకుని తిన్నాడు అని అన్నా, శూర్పణఖ మా పళ్ళు ఎందుకు తింటున్నారు మమ్మల్ని పర్మిషన్ తీసుకోకుండా అని ఒక పిచ్చి పిట్ట కథ అల్లి పబ్లిక్గా అందరి ముందు చెప్పి అందరూ చప్పట్లు కొడుతుంటే వెర్రి ఆనందంతో ఆ మొహం వెలిగిపోవటం చూస్తుంటే చిరాకు రాదా ఎవరికైనా? వీళ్ళందరూ ఏంటి అంటే హిందువులు అని చెప్పుకుంటారు, హిందువులకి సంబంధించిన రిజర్వేషన్స్ కూడా తీసుకుంటారు, కానీ హిందూ దేవుళ్ళు వీళ్ళకి పనికిరారు. బెనిఫిట్సే కావాలి, నేను చెప్పాను కదా, హక్కులే కావాలి మాకు, బాధ్యతలు వద్దు. బాధ్యతలు కూడా నేను మాట్లాడను. మీరు రిజర్వేషన్స్ తీసుకుంటున్నారు కదా, అట్లీస్ట్ ఆ మినిమం కన్సర్న్ ఉండాలా, గ్రాటిట్యూడ్ ఉండాలా. గ్రాటిట్యూడ్ కూడా కనిపించకపోతే ఏమనాలి మనం వీళ్ళని? మన ఇంటికి వచ్చి మన ఇంట్లో అన్నం తిని బయటికి వెళ్ళి మన మీద బూతులు తిడితే ఏమంటాం వాళ్ళని? అన్నం పెట్టినందుకు మనల్ని మనమే తిట్టుకుంటాం, ఏం చేస్తాం? తిట్టుకున్నా తిన్నది కక్కించలేం కదా. అలాగే రిజర్వేషన్ అనుభవిస్తున్నా వాళ్ళు యాంటీ హిందూయిజంగా మాట్లాడుతున్నా మనం ఏం అనలేకపోతున్నాం కదా. అవునా? ఈ ప్రకాష్ రాజ్ గారి దగ్గరికి వస్తే ఆయనకి ఈ రామాయణం చదువుకోలేదేమో అనిపిస్తోందిరా. మనకంటే చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పారు, ఏదో కాస్త బుర్రలో ఉంటుంది, అప్పుడప్పుడు ఏవో సినిమాలో ఏవో చూస్తాము, ఎట్లా ఒట్లా నేర్చుకున్నాం, కాస్త అన్న అవగాహన ఉంది. ఓకే, ఏంటి అంటే రావణాసురుడు బ్రాహ్మడు, బ్రహ్మహత్యా పాతకం వచ్చిందని రాముడు రామేశ్వరంలో చిన్న శివలింగం కట్టి బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోవటానికి పూజ చేస్తాడు రావణుని చంపినందుకు. ఆయన్ని తీసుకొచ్చి గిరిజనుడు అని చెప్పాడు. అక్కడే అర్థమవుతుంది. ఇక్కడ కూడా నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి డిస్ప్యూట్ పెట్టాలనే చూస్తున్నారు. రావణుడు లక్ష్మణుడు నార్త్ ఇండియా నుంచి వచ్చారని, వాళ్ళకి సంస్కారం లేదని, అందుకనే అడవిలోకి వచ్చి పళ్ళు
అడగకుండా కోసుకొని తిన్నారని ఉమ్. ఇలా మాట్లాడుతూ వచ్చారు. అవును. అవునా? ఎవరికి నచ్చిన రామాయణం వాళ్ళు చెప్తున్నారు, అంటే వాల్మీకి రామాయణం కాకుండా. రామాయణంలో కొంత డిఫరెన్స్ ఉంటుందమ్మా. మొల్ల రామాయణం వేరుగా ఉంటుంది, ఉమ్, ఉమ్. ఈ వాల్మీకి రామాయణం వేరుగా ఉంటుంది. మనం ప్రామాణికంగా తీసుకునేది వాల్మీకి రామాయణం. అవును, అవును. మొల్ల రామాయణం కూడా కొన్ని విషయాల్లో తీసుకుంటాం, కానీ అస్సలు మనకు ప్రామాణికమైనది వాల్మీకి రామాయణం కదా. కాబట్టి వాల్మీకి రామాయణంలో నుంచి ఎంత వచ్చినా మెయిన్ కంటెంట్ని ఎవరు మార్చరు. అవును. రావణాసురుడు బ్రాహ్మడు అని మార్చడు, లంక అద్భుతమైన నగరము, స్వర్ణ లంక అన్న టాపిక్ని ఎవరూ మార్చరు, హనుమంతుడే ఆ లంకని చూసి అన్న డైలాగ్ ఎవరూ మార్చరు, రాముడు రావణాసురుణ్ణి చంపిన తరువాత బ్రహ్మహత్యా పాతకం కోసం శివుని పూజ చేసింది, ఈ కంటెంట్ ఎవరూ మార్చరు. అర్థమైందా? ఇదంతా మెయిన్ కంటెంటే. ఈయన ప్రకాష్ రాజ్ గారు ఈ కంటెంట్ను కూడా మార్చేశారు కదా. బ్రాహ్మణ్ణి తీసుకొచ్చి గిరిజనుని చేశారు, రాముడిని లక్ష్మణ్ణి తీసుకొచ్చి లక్కీ అను రామా చేశారు, పళ్ళు తింటున్నాడు అని చెప్పారు. ఇంకా అసలు రాముడి గొప్పతనం ఏం తెలిసి ఇతనికి? శబరి ఎంగిలి పళ్ళు ఇస్తే తిన్నాడు ఆయన, అవునా? అలాంటిది అడగకుండా పళ్ళు కోసుకొని తింటాడా? ఏం మాట్లాడుతున్నారు? ఏమన్నా అంటే ఈరోజు నేను అన్నది వక్రీకరించారు మీడియా వాళ్ళు అని ప్రతి ఒక్కరికి ఇది ఒకటి దొరుకుతుంది తెలుసా? అంటాం, నెక్స్ట్ రావటం, కాంట్రవర్సీ రాగానే బయటికి రావటం, మీడియా వాళ్ళు మేము అన్న మాటల్ని వక్రీకరిస్తున్నారు, మేము చెప్పిన ఇంటెన్షన్ ఇది కాదు అని మీడియా వాళ్ళ మీదకి తోసేయటం. ఇది బాగా అలవాటైపోయింది. ఈ విధంగా చేస్తే వీళ్ళని చెప్పాను కదా, కొట్టడానికి మాకు కోరిక ఉన్నా కొట్టే హక్కు మాకు లేదు. కాబట్టి ఒక మనిషిని కొట్టే హక్కు మాకు రాజ్యాంగం ఇవ్వలేదు, చట్ట ప్రకారం అది తప్పు కనుక మేమెవరం కొట్టకుండా అట్లీస్ట్ ఈ వీడియోలు చేసి వదులుతున్నాం తప్ప కొట్టే కోపం, ఏమంటారు, కొట్టడానికి కావాల్సిన సత్తా చాలామంది హిందువుల్లో ఉంది. మనకు లేకపోయినా కొట్టే హక్కు కనుక రాజ్యాంగం ఇస్తే వెళ్ళి ఎప్పుడో కొట్టేవాళ్ళు. ఇంకా కొంతమంది అయితే వేరే వేరే జంతువులతో కూడా పోల్చారు ఆయన్ని. ఇంకా నేను అంత కుసంస్కారంగా మాట్లాడలేను, లేకపోతే నాకు వస్తాయి కానీ మాట్లాడకూడదు. నా ప్రొఫెషన్కి నాకు అది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో నేను చాలా పొలైట్గా చెప్తున్నాను తప్ప, లేకపోతే వాళ్ళలాగా నేను కూడా చాలా గట్టిగా చెప్పేదాన్ని. అది చెప్పడానికి నాకు అవ్వట్లేదు అంతే. కాబట్టి ఎవరు లీగల్గా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు విగ్రహాల మీద వచ్చి వాళ్ళు అక్కడ ఏదో యూరిన్ పాస్ చేసిపోవడము ఇలా కూడా చాలా మంది చేశారు, వాళ్ళని కూడా కొట్టారు. మనం రకరకాలు ఇలాంటి కాంట్రవర్సీలు చూస్తున్నాము. హిందూ దేవాలయాల విషయాలకు వచ్చేసరికి ఒక హిందూ వెళ్ళి ఒక చర్చిని పగలగొట్టాడు, లేకపోతే ఒక దర్గాను పగలగొట్టాడు అనేది మనం ఎక్కడా ఏం చూడలేదు. కమింగ్ టు హిందూస్ వచ్చేసరికి ఇటువంటి ఇన్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి కదా. అసలు లీగల్గా దీన్ని ఎలా తీసుకుంటారు? లీగల్గా ఏంటంటే ఇప్పుడు హిందువులని ఎవరైనా వచ్చి కొడితే ఆ విధంగా మనం కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఓకే, అది పనిష్మెంట్ అఫెన్సే కదా, అలా చేయొచ్చు. కాకపోతే ఇక్కడ అదే చెప్తున్నాను, మన వాళ్ళలోనే యూనిటీ చాలా తక్కువ. నేను ఎప్పుడు ప్రతి డిబేట్లో ఇదే చెప్తాను, మన వాళ్ళలో యూనిటీ ఉండదమ్మా. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతున్నాను అనుకో, నా కింద మన వాళ్ళే ఒక 4-5 పిచ్చి కామెంట్లు పెట్టేస్తారు, అవునా? ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, 3వ సారి మనకి ఏమనిపిస్తుంటే అరే సపోర్ట్కి రాకపోతే ఈ పిచ్చి కామెంట్లు ఏంట్రా బాబు అనిపిస్తుంది, అవునా? కొంతమంది ఉంటారు డెఫినెట్గా కామెంట్లకి భయపడి ఆ కాంట్రవర్సీలకి ఎందుకు మనం వెళ్ళటం అన్నట్లు కామ్గా ఊరుకుంటున్నారు. నేనేమంటానంటే హిందువుల్లో మీకు ధైర్యం లేదు బయటకు వచ్చి ఖండించడానికి లేదా ఒక యాజిటేషన్ చేయటానికి, గమ్మున ఉండండి. చేసేవాళ్ళు ఏదో వాళ్ళ ప్రయత్నాలు చేసుకుంటున్నారు కదా, వాళ్ళకి మీరు సపోర్ట్ ఇవ్వండి. మీకు సపోర్ట్ ఇవ్వడం కూడా చేత కాదు, కామ్గా ఉండండి. వాళ్ళని డిస్కరేజ్ చెయ్యకండి. డిస్కరేజ్ చేస్తే ఏమవుతుందిరా, ఆ కాస్త గొంతెత్తే వాళ్ళు కూడా గొంతెత్తట్లేదు, సైలెంట్ అయిపోతారమ్మా. ఒకసారి అయితే ఒకసారి కాకపోయినా అంటారు కదా, పిల్లలు ఉంటారు ఎందుకు మీకు ఇవన్నీ అంటారు, హస్బెండ్ ఉంటారు ఎందుకు మీ పనులు మీరు చేసుకోవచ్చు కదా, మీరు ఇప్పుడు మీ 2-3 పోయి ఏం ఉద్ధరిస్తారు అంటారు. ఏమో 2-3 పోయి ఏం ఉద్ధరిస్తారు, ఒక స్టెప్ అయితే వేస్తారు కదా, ధైర్యంగా ఎవడో ఒకటి స్టెప్ వేసి క్వశ్చన్ చేస్తున్నాడు కదా. ఈరోజు మరి ప్రకాష్ రాజ్ మీద
కేసెస్ పెట్టారు అని విన్నాను. మరి ఏ సెక్షన్స్ కింద పెట్టారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు, కానీ కేసెస్ ఏవో పెట్టారు అనేది అయితే విన్నాను. చూద్దాం రా, వీళ్ళ మీద కేసెస్ పెట్టినా అవి నిలవాలి అని కూడా ఏం లేదు. ఓకే ఓకే, కానీ పెట్టారు అంటే ఒక ధర్మాన్ని కించపరుస్తూ మాట్లాడారు, మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఒక భయం ఉంటుంది అన్నట్లు పెట్టారు. కానీ చూడాలి అది ఎంతవరకు నిలుస్తుంది. వన్స్ నిలిచి ఆ కేసు గనక వాళ్ళకి పనిష్మెంట్ వస్తే ఇంకా నెక్స్ట్ ఎవరు మాట్లాడరు. అట్లా ఇప్పుడు మనమే ఉన్నాము, నువ్వు ఇందాక అన్నావు వేరే ధర్మాల కోసం మాట్లాడరు ఎవరు అని. వేరే ధర్మాల కోసం మాట్లాడితే వాళ్ళు అట్లా ఇట్లా వెళ్ళి కేసులు పెట్టాలనో లేదంటే అసలు ఇట్లా డిస్కషన్ పెట్టాలని కూడా అనుకోరు. ఎవడైతే అంటాడో వాడి దగ్గరికి పగలో రాత్రిలో పోతారు, కాలో చెయ్యో మెడో నరుకుతారు, గుట్టు చెప్పడు కాకుండా మళ్ళీ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. ఎవడు నరికింది తెలీదు, ఎవడు చంపింది తెలీదు, ఏమీ తెలీదు. ఒకవేళ అది కాలు నరికినా వాడు ఎవడైతే కాలు నరికింది చూసినా ఈడు కూడా మళ్ళీ వెళ్ళి చెప్పడు పోలీసులకు కూడా, నా కాలు పలానోడు నరికాడని చెప్పడు. మళ్ళీ భయం, చెప్తే వచ్చి ఈసారి నెక్ కట్ చేస్తాడు అని. హిందువులు అనేటప్పటికీ వీళ్ళకి ఐకమత్యం లేకపోవటం అనేది వేరే మతాలకి ఈజీగా వీళ్ళని ఏమన్నా ఎవరు పట్టించుకోరులే అన్న ఆ లీనియన్స్ వచ్చేసింది అందరికి. అందుకని ఈరోజు ఇలా తయారయ్యారు.